అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు ప్రేరణ, అ డైలీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ. ఓకే, ఈ పర్టికులర్ సిరీస్ లో మనం ఇండియన్ పాలిటీని కంటిన్యూ చేయబోతున్నాము. ఓకే, సో ఎవరైతే లాస్ట్ క్లాసెస్ ని చూడలేదో ట్రై టు గెట్ యాక్సెస్ ఆఫ్ ద లాస్ట్ క్లాసెస్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అందులోకి వెళ్తే మనకి లాస్ట్ 6 క్లాసెస్ కూడా మీకు కనబడతాయి అనమాట. ఓకే, సో ట్రై టు వాచ్ దెమ్ యాజ్ వెల్. సో ఇది మెయిన్ గా మనం ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కోసం ఈ పర్టికులర్ ప్రేరణ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ దిస్ పర్టికులర్ సిరీస్ విల్ బి బెనిఫిషియల్ టు యూ. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు నిజంగా ఈ పర్టికులర్ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే ట్రై టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దాట్ ఎవ్రీ డే మనం కాంటెంట్ ని పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది అనమాట. అండ్ ఆల్సో వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ అనమాట. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత యూ ట్రై టు పాజ్ ద వీడియో అండ్ ట్రై అటెంప్టింగ్ ద క్వశ్చన్. ఓకే, సో మీకు ఏ ఆప్షన్ వచ్చింది అనేది చూసుకొని నా ఎక్స్ప్లెనేషన్ విని ఒకవేళ కరెక్ట్ ఆప్షన్ పెట్టినట్టయితే యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ అ స్కోర్ ఆఫ్ +1 అనమాట. ఓకే, ఫర్ ఈచ్ రైట్ క్వశ్చన్ సో యువర్ స్కోర్ గెట్ +1. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Consider the following pairs concerning the scope of fundamental rights and their articles and scope of fundamental rights and articles. So ఇక్కడ చూసుకుంటే ఇక్కడ fundamental rights scope ఇచ్చారు, రైట్ సైడ్ ఏమో ఆర్టికల్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు సీ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ద రైట్లీ పేడ్. ఓకే, ఎన్ని రైట్ పేస్ ఉన్నాయనేవి చూడాలి. ఓన్లీ 1ఆ, ఓన్లీ 2ఆ, ఓన్లీ 3ఆ, ఓన్లీ 4ఆ చూడాలి. సో ఏమేమి ఇచ్చారు? ఆర్టికల్ 19, 20, 21, 22 ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో స్కోప్ లో ఏమి ఇచ్చారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. సో ప్లీజ్ ట్రై దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో మనం చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 19, ఇది కరెక్టే. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ కమ్స్ అండర్ ఆర్టికల్ 20, దిస్ ఇస్ ఆల్సో రైట్. ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఏదైతే ఉందో దిస్ వన్, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దిస్ వన్, దిస్ బోత్ ఆర్ రాంగ్ అనమాట. ఓకే, సో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ విల్ కమ్ అండర్ ది ఆర్టికల్ 19 అండ్ ఈ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 22. సో అందుకే మనకి రాంగ్లీ మ్యాచ్డ్ పేర్స్ అనమాట. అందుకే మనకి ఓన్లీ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎవరైతే కరెక్ట్ గా పెట్టారో +1 షుడ్ బి స్కోర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. Now let us solve the question number 2. Match the following amendments with their impact on the fundamental rights. Okay, so amendment icharu and on the right hand side there is an impact on fundamental rights. Ela impact ayindi anedi so right side lo icharu. So you have to see how many of them are the right pairs. Okay, so 42nd Amendment Act icharu, 44th Amendment Act, 61st Amendment Act and 86th Amendment Act. So added fundamental duties, removed right to property as a fundamental right, lowered the voting age, made right to education as a fundamental right. So how many of the above pairs are correctly matched? Only 1, only 2, only 3, and all the 4. ఒకసారి ట్రై చేయండి పాజ్ చేసుకొని. So I hope you people have tried it. The right answer is all the 4 pairs are correct అనమాట. ఓకే, సో 42nd అమెండ్మెంట్ ద్వారా మనము ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేసుకోవడం జరిగింది, ఇది కరెక్టే. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వీ హ్యావ్ రిమూవ్డ్ రైట్ టు ప్రాపర్టీ యాజ్ అ ఫండమెంటల్ రైట్, ఇది కరెక్టే. 61st అమెండ్మెంట్ ద్వారా వీ హ్యావ్ లోవర్డ్ ది ఏజ్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 అనమాట, దిస్ ఇస్ ఆల్సో రైట్. సో 86th అమెండ్మెంట్ ద్వారా సో ఆర్టికల్ 21 కింద వీ హ్యావ్ మేడ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21E. సో ఇది కూడా కరెక్టే. So all of the 4 statements are rightly matched, they are rightly paired kabatti all the 4, that is option D is the right answer for this particular question. Now let's go to question number 3. So now let us look at question number 3. Match the following articles with their provisions related to fundamental rights antunnaru. Ikkada kuda matching cheyali. So intaku mundu emo how many of them are rightly paired ani annaru, ikkada emo matching cheyalanamata. Okay,
సో ఆర్టికల్స్ ఏమేమి ఇచ్చారంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 అండ్ ఆర్టికల్ 18. సో ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రొవిజన్స్ ఏమి ఇచ్చారు అంటే ఏలో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఆప్షన్ బిలో statement B లో equality of opportunity in matters of public employment, okay, abolition of untouchability and abolition of titles. So you have to select the correct answer using the codes given below. So please pause the video and try writing this particular, so try attempting this particular question, okay. So I hope you people have tried it. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్టికల్ 15 ఏదైతే ఉందో ఇట్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో 1 కి బి అనేది రైట్ పేర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 16 is about prohibition of discrimination on the grounds of religion, race, caste, sex or place of birth. సో మనకి సెకండ్ కి ఏ అనేది రైట్ పేర్. ఓకే, యా. సో మనకి ఐఎమ్ రియలీ సారీ. సో మనకి ఆర్టికల్ 15కి వచ్చేసి ద రైట్ పేర్ ఇస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఫస్ట్ దానికి ఏ అనేది రైట్ పేర్. సో 16th ఏదైతే ఉందో ఆర్టికల్ 16 ఇట్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అందుకే సెకండ్ కి బి అనేది రైట్ అవుతుంది. ఆర్టికల్ 17 ఏదైతే ఉందో ఇట్ స్పీక్స్ అబౌట్ untouchability. So this one is C. Article 18 as usually abolition of title. So మనకి fourth ది D is the right answer అనమాట. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 16 ఉంది అనుకున్నాను. సో ఆర్టికల్ 15కి వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే ఆర్టికల్ 16 ఇస్ అబౌట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17 అన్టచబిలిటీని అబాలిష్ చేయాలి అని చెప్తే ఆర్టికల్ 18 ఇస్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ ద టైటిల్స్ అనమాట. ఓకే, సో ఏ బి సి డి ఎక్కడుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 is the right answer for this particular question అనమాట. ఓకే, now let's go to question number 4. So now let us look at the question number 4. Consider the following statements about the articles related to fundamental rights. So option 1, Article 14 ensures equality before law and equal protection of laws within India. Option number 2, Article 24 prohibits the employment of children below age of 18 years in hazardous industries. So which of these statements given above either are correct? So తొందరలో పొరపాటు చేస్తారు. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. సో ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్స్ లో 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2 ఇచ్చారు కదా. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే, సో లెట్స్ సీ. ఆర్టికల్ 14 ensures equality before the law and equal protection of the laws within India. Is correct. Equality before law comes under Article 14. Absolutely right. So Article 24 prohibits the employment of children below. So ikkada vara correct ee statement. Kani below the age of 18 years kaadu kada. So it's below the age of 14 years. So అందుకే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమన్నాను. సో 14 years in the hazardous industry. సో ఇక్కడ ఏజ్ అనేది తప్పిచ్చారు కాబట్టి ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది అనమాట. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతే ఏంటి ఆన్సర్? 1 only is the right answer అనమాట. ఓకే, సో 1 only is the right answer for the question number 4. ఎవరైతే 1 only పెట్టారో +1 వేసుకొని లెట్స్ లుక్ ఎట్ సమ్ డీటెయిల్స్ అబౌట్ ఆర్టికల్ 14. ఓకే, ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఇట్ స్పీక్స్ అబౌట్ ఓకే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనమాట. ఆర్టికల్ 14 లో ఇట్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ బిఫోర్ లా and also equal protection of laws. Okay, so e provision em chestundante, it mandates that the state shall not deny to any person equality before law or the equal protection of the laws within the territory of India. So prati citizen ki okay ee particular right anedi undali. Ee right citizens ke kaadu foreigners ki kuda untundi anamata. Okay, so as if they are legal persons, for example such as companies who are staying in India, the foreigners in the form of companies who are staying in India, so they will also have the same right anamata. Okay, so the concept of equality before law edaithe undo, we have taken it from the Britain or British origin idi. Okay,
సో ఇక్కడ ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజ్ ఇన్ ఎనీ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్ అనమాట. ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ లా సేస్ దట్ సో ఎలాంటి ప్రివిలేజ్ ఉండొద్దు, ఏ పర్సన్ కి ఫేవర్ చేయొద్దు ఆ ప్రివిలేజ్ అని చెప్పేసి చెప్తుంది. నో పర్సన్ ఇస్ అబౌవ్ లా అని చెప్తుంది. సో చట్టంకి పైన ఎవరు ఉండరు. ఓకే, సో ద ఈక్వల్ subjection of all person to the ordinary law of the land is something which speaks which comes from the British origin anamata. Equality before law is British origin. It says that everyone will have same right, everyone will be equal before law. Whereas on the other hand, equal protection of laws అనేది ఏదైతే ఉందో ఇట్స్ అన్ అమెరికన్ ఆరిజిన్ అనమాట. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ పర్టికులర్ థింగ్ ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇట్ సేస్ దాట్ there should be an equal treatment under equal circumstances. So equal circumstances లో మాత్రమే ఈక్వాలిటీ అనేది చూపించాలి. Okay, so you can show unequal treatment in unequal circumstances also. Okay, so for example, a person who is poor and the person who is rich వీళ్ళిద్దరికి సేమ్ ట్రీట్మెంట్ ఉండకూడదు. ఓకే, సో పర్సన్ హూ ఇస్ పూర్ అతనికి ఇఫ్ ఈస్ బిలాంగింగ్ టు ద జనరల్ కేటగిరీ అతనికి ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ స్పెషల్ ప్రివిలేజ్? బికాస్ హీఈస్ పూర్. ఓకే, అన్ఈక్వల్స్ ని అన్ఈక్వల్ గా ట్రీట్ చేయాలని కూడా మనకి ఆర్టికల్ 14 చెప్తుంది కదా. ఓకే, సో ఈ పర్టికులర్ ఈక్వాలిటీ బిఫోర్ లా స్ట్రైవ్స్ ఫర్ ఈక్వాలిటీ, వెరాస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా స్ట్రైవ్స్ ఫర్ ఈక్విటీ అనమాట. ఈక్విటీ అనేది ఈక్వల్ ట్రీట్మెంట్ లో ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. ఓకే, ఈక్వల్ అన్ఈక్వల్స్ ఉన్నప్పుడు అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పేది ఈక్విటీ అనమాట. వెరాస్ ఈక్వాలిటీ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలనేది మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అనమాట. ఓకే, సో కొన్నిసార్లు మనం దీన్ని అప్లై చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు దాన్ని అప్లై చేస్తూ ఉంటాము. ఓకే, సో ద సిమిలర్ అప్లికేషన్ ఆఫ్ ద సేమ్ లాస్ టు ఆల్ ద పర్సన్ హూ ఆర్ సిమిలర్లీ సిచ్యువేటెడ్ ఇస్ సంథింగ్ విచ్ ఈక్వాలిటీ ఆఫ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ సేస్. ఓకే, సో ఈ పర్టికులర్ ఈక్వల్ ప్రొటెక్షన్ లా అనేది ఇట్ ఈస్ అన్ అమెరికన్ ఆరిజిన్, వెరాజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ అ బ్రిటన్ ఆరిజిన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో వెరాజ్ మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని ప్రపౌండ్ చేసిన వాళ్ళు ఏవి దైజీ అనమాట. సో ఏవి దైజీ హస్ గివెన్ 3 elements under it. Let's see them. One second. Yeah, A.V. Dicey has given this particular concept of rule of law. So దీని కింద 3 components ఇచ్చారు. So he says that there should be an absence of arbitrary power. అంటే ఏంటి? No man can be punished except for a breach of law. ఒక particular person breach of law అంటే if he is breaching the law, he can be punished. Unless he breaches the law, he should not be punished. No person can be punished అని చెప్పేసి మనకి ఎలాంటి ఆర్బిటరీ పవర్ ఉండొద్దు అని చెప్పేసి రూల్ ఆఫ్ లా చెప్తుంది అనమాట. అండ్ హీ ఆల్సో సేస్ దాట్ there should be an equality before law. Okay, he says that equal subjugation of all the citizens to the equal laws of the land అని చెప్తుంటారు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే దేర్ షుడ్ బి అ ప్రైమసీ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ రైట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఓకే, అందుకే ఈ పర్టికులర్ రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ షుడ్ బి గివెన్ ద ప్రైమసీ అని చెప్పేసి మనకి ఏవి దైసి చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 3 components that are given under the rule of law by the A.V. Dicey. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అసర్షన్ అండ్ రీజనింగ్ అనమాట. ఓకే, so the right of constitutional remedies is considered the heart and soul of the constitution. Whereas reason lo em icharu, it allows citizens to move to the court to enforce the fundamental rights. So statement 1, both assertion and reason are true and R is the correct explanation of A. Both are true but not the correct explanation. A is true, that is assertion is true, reasoning is false. Assertion is false but reasoning is true. So out of these 4 statements, ఏది కరెక్టో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో పాజ్ ద వీడియో అండ్ ట్రై దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఏంటి? రైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద రైట్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ రైట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏమన్నారు? అండర్ ఆర్టికల్ 32 వీఆర్ గివింగ్ ద ప్రొటెక్షన్ టు ద హోల్ ఫండమెంటల్ రైట్స్. ఎలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు? So if any person is feeling that there is a lack of enforcement of fundamental rights ni deprive avutunnayani anipinchinapudu, you have freedom to move to the Supreme Court
okay, in order to seek the legal remedies, okay, and you can go to the high court for the enforcement of the fundamental rights అని చెప్పేసి ఆర్టికల్ 32 చెప్తుంది అనమాట. అందుకే ఆర్టికల్ 32ని ఏమన్నారు, ఇట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది లేకపోతే మిగతా ఫండమెంటల్ రైట్స్ అనేవి పని చేయవు. సో హార్ట్ అంటే ఏంటి, హార్ట్ ఉంటేనే కదా ఒక మనిషి బ్రతుకుతారు. సేమ్ అలానే ఆర్టికల్ 32 ఉంటేనే మిగతా పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తాయి అనమాట. ఇట్ అలౌస్ ద సిటిజన్స్ టు మూవ్ టు ది కోర్ట్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్స్. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ద రీజనింగ్ ఇస్ కరెక్ట్. సో ఎందుకు అంటాము అనేది రీజన్ అనేది కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ ఏ కూడా కరెక్టే. సో అందుకే మనకి ఏమవుతుంది, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. So option 1 is the right answer for this particular question. Okay, now let's go to question number 6. So the next question is, which of the following are included in the fundamental rights of the Indian Constitution? So first option, right to equality. Second one is right against exploitation. Third statement is right to property. Fourth statement is right to freedom of religion. So select the correct answer using the codes given below. 1, 2, 4, 1, 2, 3, 1, 3, 4, 1, 2, 4. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ మనకి 1, 2, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, వి నో దట్. ఓకే, అండ్ right to equality is also a fundamental right. Right to equality comes under Article 14 to Article 18, and right against exploitation comes under Article 23 to Article 24, and freedom of religion comes under Article 25 to Article 28. Okay, but we know ఈ పర్టికులర్ రైట్ టు ప్రాపర్టీ ముందుగా ఫండమెంటల్ రైట్ అయినప్పటికీ 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం దీన్ని ఫండమెంటల్ రైట్ గా తీసేసి లీగల్ రైట్ గా పెట్టడం జరిగింది. ఓకే, వీ హ్యావ్ రిమూవ్డ్ ద రైట్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ అ సింపుల్ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A అన్నమాట. ఓకే, సో అందుకే మనకి ఆన్సర్ ఏమవుతుంది, 1 to 4 ఆర్ ద రైట్ ఆన్సర్స్ అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. So next question, which of the following fundamental rights prohibit discrimination on the grounds of religion, race, caste, sex or place of birth? Right to equality, right to freedom of religion, right to constitutional remedies. So ఒకసారి ట్రై చేయండి పాజ్ చేసుకొని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ రైట్ టు ఈక్వాలిటీ అనమాట. సో ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇట్ ప్రొహిబిట్స్ ది డిస్క్రిమినేషన్, ఓకే, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. ఓకే, మనకి రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇట్ ఈస్ ఎన్స్ట్రైన్డ్ అండర్ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దీస్ పర్టికులర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు, దే విల్ ఎన్ష్యూర్ దాట్ no citizen is discriminated against based on the race గానీ, క్యాస్ట్ గానీ, సెక్స్ గానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కి అగేన్స్ట్ ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు అనేది మనకి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 తెలుపుతాయి అనమాట. సో ఈ పర్టికులర్ దాంట్లో మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంటుంది. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆర్టికల్ 16 కింద ఉంటుంది, ఆర్టికల్ 15 కింద ఉంటాయి. ఓకే, అండ్ ఆర్టికల్ 14 నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీస్ ఆర్ రైట్ టు ఈక్వాలిటీ అనమాట. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So next question is, which fundamental rights aims to abolish trafficking in human beings and forced labor? Okay, so right to equality, right to freedom of religion. So ikkada raskondi, right to I'm sorry, correct. Right against exploitation, cultural and educational rights. So which fundamental rights aims to abolish trafficking in human beings and forced labor? So right to equality, right to freedom, right against exploitation, cultural and educational rights. So ఈ 4 options లో ఏది రైట్ ఆన్సర్ అనేది పాజ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అన్నమాట.
Okay, right against exploitation kinda we have something, we have abolished the trafficking in human beings anamata, and also the forced labor was abolished under right against exploitation. So right against exploitation ఏ ఆర్టికల్స్ ఉంటాయి దీంట్లో అంటే ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 ఉంటాయి అనమాట. సో ఆర్టికల్ 23 ఏమో ఇట్ ప్రొహిబిట్స్ ద ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ ఆల్సో బేగార్. బేగార్ అంటే ఏంటి? ఫోర్స్డ్ లేబర్ అనమాట. దాన్ని తెలంగాణలో మనం ఏమంటాం? వెట్టి చాకిరి అంటుంటాం. ఓకే, సో ఆర్టికల్ 24 ఏదైతే ఉందో ఇట్ ప్రొహిబిట్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హజార్డస్ జాబ్స్ అనమాట. ఓకే, హజార్డస్ జాబ్ లో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో పిల్లలు వెళ్ళకూడదు. పిల్లలు ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొహిబిట్ చేస్తూ ఉంటారు అనమాట ఆర్టికల్ 24 కింద. సో దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వల్నరబుల్ సెక్షన్స్. మెయిన్ గా ఈ పర్టికులర్ ఫోర్స్డ్ లేబర్ లో కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో కానీ ఎక్కువగా వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ యూజ్ టు గెట్ డిప్రైవ్డ్ అండర్ దిస్ పర్టికులర్ సోషల్ ఈవిల్స్ అనమాట. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ 2 ఆర్టికల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఆప్షన్ 3 is the right answer for this particular question. Okay na? Now let's go to question number 9. So which of the following rights allows individuals to freely practice, profess and propagate their religion? Right to equality, right to freedom of religion, right against exploitation, right to constitutional remedies. So easy question hai kada, try cheyandi okasari. So I hope you people have tried it. The right answer is right to freedom of religion is the right answer anamata. So Article 25 nunchi Article 28 of the Indian Constitution will guarantee the right to freedom, okay, of the religion. So ee articles em chestayante, these articles will ensure that the individuals will have the right to freely practice, profess and propagate their religion anamata. Andike manaki option 2 anedi right avutundi, without any interference. Okay, so they are not subjected to public order, morality and health. So without that, so they will have the right to freedom of religion anamata. So this particular right anedi it's very crucial in the Indian context. Endukante India lo manaki we have already seen preamble lo manam chusam, one of the ideal is secularism. So ee particular ideal ni kaapadaniki ee particular articles anevi crucial anamata. ఓకే, సో మనకి ఈవెన్ రిలీజియస్ హార్మోనీ, ఇంత డైవర్స్ కంట్రీలో రిలీజియస్ హార్మోనీ, టాలరెన్స్ అనేది ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో క్వశ్చన్ నెంబర్ 10. Which of the following is not a fundamental right under the Indian Constitution? Right to property, right to equality, right to freedom, right against exploitation. సో ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఇంతకుముందే మనం డిస్కస్ చేశాం కదా, రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని ఫండమెంటల్ రైట్ గా తీసేసి లీగల్ రైట్ గా పెట్టడం జరిగింది. సో దీన్ని ఏ పర్టికులర్ అమెండ్మెంట్ ద్వారా చేశారని చెప్పా? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978 లో దీన్ని మనము we have removed it from the fundamental rights and we have kept it under the legal right under article 300A of the constitution. So ఈ పర్టికులర్ చేంజ్ ని ఎందుకు తీసుకొచ్చాం? సో దిస్ చేంజ్ వాజ్ మేడ్ టు ఫెసిలిటేట్ ద ల్యాండ్ రిఫార్మ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ లో భాగంగా ల్యాండ్ షుడ్ బి రీడిస్ట్రిబ్యూటెడ్, రిసోర్సెస్ షుడ్ బి రీడిస్ట్రిబ్యూటెడ్ మోర్ ఈక్విటబుల్లీ. కాబట్టి దీన్ని మనం తీసుకెళ్లి లీగల్ రైట్ లో పడేయడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 10th క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో 11th క్వశ్చన్ చూడండి. సో ఈ 11th and 12th క్వశ్చన్ వచ్చేసి మీకు హోంవర్క్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు ట్రై చేసి మీరు ఆప్షన్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. సో విచ్ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ బీయింగ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దెన్ వన్స్? ఓకే, సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగేన్స్ట్ డబుల్ జియోపార్డీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఓకే మ్యామ్, మేము దీన్ని ఆన్సర్ చేస్తాం. మరి మాకు కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలియాలి అంటే ఏం చేయాలి అంటే, సో మీకు ఈ పర్టికులర్ పీడిఎఫ్ యాక్సెస్ కావాలన్నా, రైట్ ఆన్సర్స్ తెలియాలి అనన్నా ఫ్రీ పీడిఎఫ్ అనేది ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. యూ కెన్ గెట్ యాక్సెస్ ఓవర్ దేర్. ఓకేనా? సో ట్రై టు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 12. Which article of the Indian Constitution guarantees
The right to education as a fundamental right for children again aged between 6 to 14 years. So Article 21, Article 21A, Article 29, Article 30. సో ఈ ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ ఆల్రెడీ మనం ఈ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం దీని గురించి. ఓకే, సో మనము డిస్కస్ చేసాం కాబట్టి మీరు ఆన్సర్ కరెక్ట్ గా పెడతారని అనుకుంటున్నా. సో ట్రై టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ కి ఏ ఆన్సరో కరెక్టో మీరు ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో అదనమాట ఈరోజు వీడియో. I hope so you have gained the knowledge that is required for the exam point of view. So మీకు నిజంగా ఈ పర్టికులర్ వీడియో నచ్చినట్టయితే try to like the video, please subscribe to our channel and try to give your valuable feedback through the comment box. Okay na? So next class లో మళ్ళీ కలుద్దాం. Until then take care, bye bye and keep smiling.